hello, good morning. You're watching me on one and only 199 TV. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. మరి ఈ రోజు కూడా రోజులాగే చాలా అప్డేట్స్ వచ్చేసాను. హ్యాపీగా అప్డేట్స్ అన్నీ చెప్పేసాను. జాగ్రత్తగా వినండి అండ్ కాలేజ్తో కూడా చక్కగా మాట్లాడుకుందాం. అండ్ ముందైతే ఈ రోజు అమృత గడియలు మనకు వచ్చేసి రాత్రి 8:08 ఉంది. అలాగే మరి వర్జం వచ్చేసి మార్నింగ్ 7:20 నుంచి 8:56 వరకు ఉంది. మరి రావుకాలం వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుంచి 10:30 వరకు ఉంది. సో రోజు చెప్తున్నట్టే నమ్మే వాళ్ళు నమ్మండి, జాగ్రత్తలు తీసుకోండి. మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలంటే ముందైతే మన షోని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ముందుగా ఈరోజు మనం మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మంచి మాట మనకి, మనిషి అన్నవాడు ఏ మంచి పని చెయ్యాలన్నా కృషి అవసరం. ఎందుకంటే రాపిడి లేకుండా వజ్రం మెరవదు, అలాగే అలజడి లేకుండా సముద్రం పలకదు, కదలిక లేకుండా గుండె బతకదు. వావ్, ఎంత మంచిగా చెప్పావు కదా. సో మనం అనుకున్నది సాధించాలంటే డెఫినెట్గా కృషి అన్నది చాలా అవసరం ప్రతి మనిషికి కూడా. సో కృషి లేకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటే అస్సలు అవ్వదు. సో కష్టపడండి, డెఫినెట్గా వస్తుంది మీకు అది. నెక్స్ట్ అయితే ఈరోజు మెదడుకి పదును పెట్టే క్వశ్చన్స్ చెప్తాను, కానీ దానికంటే ముందు మీరు నాకు కాల్ చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040479993 అనమాట. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్స్ మీరు కాల్ చేయండి, ఎందుకంటే నెంబర్స్ మారాయి. సో చెక్ చేసుకొని కాల్ చేయండి. అండ్ ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అడిగేసిన, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి మహాభారతానికి గల మరో పేరు ఏమిటి? సో నాకు తెలిసి ఇది అందరూ చెప్తారు, ఆల్రెడీ అడిగాను కాబట్టి మహాభారతానికి గల మరో పేరు ఏంటి బాగా ఆలోచించండి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేసిన, ఇదైతే చాలా ఈజీ. చంద్రునిపై మొదటి కాలు పెట్టిన తొలి మానవుడు ఎవరు? సో ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలో మీకు తెలుసు కదా, వెంటనే కాల్ చేయాలి. మరి కాల్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉందంట, చూసేద్దాం. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, మీ పేరు మేడం? ప్రియా. హలో శ్రీనివాస్ గారు, మీరు బయట సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. మేడం ఇంతకు మంచి పాట వేస్తారా మేడం? హలో హలో, సరే మీరు, నేను చెప్తూనే ఉన్నాను టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీ వాల్యూమ్ అసలు మ్యూట్లో పెట్టినా చూస్తూ మాట్లాడద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ టైం ఇవన్నీ పాటించి కాల్ చేయండి. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మనందరి రాశి ఫలాలలోనే చూద్దాం. మరి ముందుగా ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు దైవ సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మరి చక్కగా ఈరోజు మీరు హ్యాపీగా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఒక ముఖ్య విషయమై న్యాయ సలహా పొందుతారు. సో ఏదైనా ఇంపార్టెంట్ విషయం గురించి న్యాయ సలహా కూడా మీకు అందుతుంది. అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. మరి అందుకు తగిన ప్రోత్సాహం అన్నీ కూడా లభిస్తుంది. మొత్తానికి ఈరోజు అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది మీకు. మరి నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. బంధుమిత్రుల రాకపోకలు కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతుంది. మరి సో ఈ రోజంతా కూడా హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో, అలాగే బంధుమిత్రులు రిలేటివ్స్ అందరూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మీరు చాలా హ్యాపీగా ఉల్లాసంగా గడుపుతారు ఈ రోజంతా. అలాగే సంఘంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మరి మీకు సొసైటీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా ఈరోజు లభించే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మిథున రాశికి ఎలా ఉందో చూద్దాం. మరి మీరైతే ఈరోజు ఎదుట వారిని అతిగా విశ్వసించడం అంత మంచిది కాదు. అంటే ఎదుట వారిని అంత తొందరగా ఈరోజు నమ్మద్దు, తెలియని వాళ్ళని అయితే అస్సలు నమ్మద్దు. అలాగే ఉద్యోగస్తులకు ఒత్తిడి, పని భారం అధికమవుతాయి. మరి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఈరోజు. అలాగే రుణ యత్నాలు ఫలిస్తాయి. మరి ఈరోజు ఏవైనా రుణాలు ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అన్నీ కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాయి. మరి నెక్స్ట్ అయితే కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. మరి ఉపాధ్యాయులు, టీచర్స్, ఈ ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కగా మంచిగా సదవకాశాలు ఉంటాయి. మీ తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. మరి ఏదైనా తొందరపడి డెసిషన్ తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఇబ్బందులు ఉంటాయి. సో ఎలాంటి పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా ఆలోచించి తొందరపడకుండా చెయ్యండి. అలాగే విద్యార్థులు విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మరి ఈరోజు విద్యార్థులు ఎవరైతే విదేశీయానం కోసం ప్రయత్నిస్తారో వాళ్ళందరూ ఈరోజు ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు. మరి నెక్స్ట్ అయితే సింహ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. సొంతంగా వ్యాపారం, సంస్థలు స్థాపించాలనే మీ నిర్ణయం బలపడుతుంది. మరి మీరు ఎప్పటి నుంచో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న మీ ఒక కోరిక అది ఇంకా బలపడి దాని దిశగా మీరు ప్రయత్నం చేస్తారు. వీలైనంత మితంగా సంభాషించండి. మరి ఎంత తక్కువ మాట్లాడితే ఈరోజు అంత మంచిదన్నమాట. సో మితంగా మాట్లాడడానికి ట్రై చేయండి. విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం ఈరోజు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మరి నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. చిరు వ్యాపారులకు లాభదాయకం. అంటే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ కొంచెం లాభంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. మరి మీరు ఈరోజు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. కీలకమైన వ్యవహారాల్లో కుటుంబీకుల సలహా పాటించడం మంచిది. మరి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి అవన్నీ కూడా హ్యాపీగా మీరు ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి వాళ్ళ ఒక సలహాని పాటిస్తే కనుక చాలా మంచిది. సో ఓన్గా ఏ డెసిషన్ తీసుకోవద్దు. చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మరి నెక్స్ట్ అయితే తుల రాశులకి ఎలా ఉందో చూద్దాం. మీ వాక్చాతుర్యం, లౌక్యంతో అనుకున్నది సాధిస్తారు. మరి మీ యొక్క మాట తీరుతోనే మీరు ఏదనుకున్నారో అది సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీ కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు మరి చక్కగా మీకు ఆలయ సందర్శన కూడా ఉంది. అంటే మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మరి చిన్న చిన్న వ్యాపారాలు ఎవరు చేస్తే వాళ్ళకి ఈరోజు చాలా లాభదాయకం. మరి నెక్స్ట్ అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా ఉండండి. తెలియని వ్యక్తులతో ఎక్కువ మాట్లాడడం అంత మంచిది కాదు. సో ఇప్పుడే కాదు ఎప్పుడు ఎవరైనా కూడా తెలియని వ్యక్తులతో చాలా దూరంగా ఉండడం బెటర్ అనమాట. అలాగే ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా మంచి మంచి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చి బాస్ అందరినీ కూడా వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకుంటారనమాట. సో గిఫ్ట్ కొనే ప్లానింగ్లో ఉండండి ఈరోజు మీరు. మరి నెక్స్ట్ అయితే ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీ వాహనం ఇతరులకి ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి మీ వెహికల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇచ్చిన తర్వాత అనవసరంగా గొడవ పడ్డం కంట సో జాగ్రత్తలు చెప్పి ఇవ్వడం బెటర్. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలో ఏకాగ్రత ముఖ్యం. మరి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏకాగ్రత ఈరోజు చాలా అవసరం అన్నమాట. ఏ పని చేసినా కానీ కాన్సన్ట్రేషన్గా చెయ్యండి. మరి నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా తెలియని అసంతృప్తి వెంట పడుతుంది. సో మీకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు కానీ ఏదో తెలియని చిన్నగా అసంతృప్తి ఉంటుంది. మరి దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. అలాగే ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు కూడా అందజేస్తారు. మరి ఈ రోజు అయితే మీరు ప్రముఖుల్ని కలుసుకుంటారు. అలాగే వాళ్ళకి మంచి మంచి బహుమతుల్ని కూడా అందజేసే ఛాన్స్ ఉంది. మరి నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం.
రాశి అలాగే వ్యాపారులకు సమస్యలు ఎదురైన ఆదాయానికి కొదువ ఉండదు. మరి రాశిలో ఎవరైతే ఉంటారో వ్యాపారులు వాళ్ళకి ఆదాయానికి అస్సలు కొదువ ఉండదు. చక్కగా అనుకున్నదంతా సంపాదిస్తారు. మీ యత్నాల బంధువుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. సో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో బిజినెస్లో వాటిలో డెఫినెట్గా మీ కుటుంబం నుంచి మీ రిలేటివ్స్ నుంచి అందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటర్వ్యూలో ఏకాగ్రత ముఖ్యం. మరి ఈరోజు అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి మీ ఉద్యోగాల మీద. మరి నెక్స్ట్ అయితే మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. సో పొదుపు చేద్దామని అనుకుంటారు కానీ చెయ్యలేరు ఈరోజు. అలాగే ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారి సలహా అడగడం మంచిదని గమనించండి. మరి ఎదుటివారి సలహా తీసుకోవడం ఎప్పుడూ కూడా చాలా మంచిదే. అది మాత్రం గ్రహించి ముందుకెళ్ళండి. అండ్ చూసాం కదా, మొత్తానికి అయితే ఈరోజు మన అందరు రాశి వాళ్ళు చక్కగా చూసాం. ఇవన్నీ పాజిటివ్గా తీసుకోండి. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, హాయ్ ప్రియా. హాయ్ హాయ్, ఎవరు? గోవింద గోవింద. ఓ చందు గారు, గుర్తుపట్టారా? గుర్తుపట్టా. ఎలా ఉన్నారు? బాగున్నాను. అది నెంబర్ ఎప్పుడు మార్చారు? నేను నిన్న మొన్న అంతా పాత నెంబర్ కి చేస్తున్నాను. జస్ట్ ఈ రోజే, అందుకే స్టార్టింగ్ లో నేను చెప్పా షో స్టార్టింగ్ లో నెంబర్స్ మార్చామని. అవునా? ఓకే ఓకే, నేను ఎప్పుడో మార్చారేమో అనుకున్నాను. లేదు, ఈ రోజే. మరి ఏం చేస్తున్నారు చందు గారు? ఈ రోజు ఏంటి ప్లానింగ్? వీకెండ్ వచ్చేసింది. ఏం చేస్తాం, హ్యాపీ ఎంజాయ్ చేయడమే. ఇంట్లో అన్నయ్య పిల్లలు వచ్చారు, వాళ్ళతో ఆడుకోవడమే. వాళ్ళతో ఆడుకోవడమేనా? వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం ఏమైనా ఉందా? బయటికంటే వెళ్తాం. బయటకంటే వెళ్తారు. సరే, ఎందుకు అంత డల్గా చెప్పారు ఆలోచించుకొని? మరి చందు గారు ఈరోజు క్వశ్చన్స్ విన్నారా? విన్నాను. ప్రస్తుతానికి ఏదో కొంచెం నోరు తిరగటం లేదు, సరిగ్గా ఆన్సర్ తెలియట్లేదు. ఆన్సర్ కి నోరు తిరగట్లేదా? క్వశ్చన్ కి నోరు తిరగట్లేదా? అది ఏదో చేతో ఎంత స్టార్ట్ అవుతుంది, కరెక్ట్ గుర్తులేదు. ఫస్ట్ దానికి చేనా? కే అనుకుంటా. కాదు. కాదా? అయితే తెలీదు. సెకండ్ దానికి వచ్చి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆహా, అబ్బా, అట్లీస్ట్ ఎంత షార్ప్గా చెప్పారు. మరి తెలుసా సెకండ్ అయినా? కన్ఫర్మ్ గా తెలుసా? ఏది సెకండ్ కన్ఫర్మ్? కన్ఫర్మ్. అసలు ఇది చెప్పకపోతే ఇంకెందుకు అంటారు? సెకండ్ కన్ఫర్మ్. అవును, అడిగిన క్వశ్చనే కదా ఇది, ఆల్రెడీ అడిగారు ఒకసారి. అవును, ఎంతవరకు చూసినారో లేదో గుర్తు పెట్టుకున్నారు. మరి ఫస్ట్ గుర్తు పెట్టుకోలేదు ఎందుకు? ఫస్ట్ గుర్తు రావట్లేదు, అది ఏంటో ఏంటోనా. సరే, మొత్తానికి చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేయండి ఈ రోజంతా. ఓకే ఓకే, వాళ్ళకి హాయ్ చెప్పండి. ఓకే, మరి మీ ఇంట్లో పిల్లలందరికీ, అంటే చందు గారు వాళ్ళ ఇంట్లో పిల్లలందరికీ కూడా హాయ్. సో ఫుల్గా ఎంజాయ్ చేయండి ఈ రోజంతా. మళ్ళీ కాల్ చేయండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ చందు గారు. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఇలాగా కాల్ చేసి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉండండి. ఆల్రెడీ అడిగిందే కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి ఎవరైనా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు వెంకట్. వెంకట్ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కిషోర్ నుంచి కాల్ చేస్తున్నాను అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను అండి ఇంటర్ కంప్లీట్ అయిందండి. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ బీటెక్ బీఎస్సీయా ఏంటి? కంప్లీట్ చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నానండి. ఖాళీగా ఉన్నానండి. ఓకే, ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ ఏం చేసే ప్లానింగ్స్ లేదా? ప్రిపేర్ అవుతుందండి కానిస్టేబుల్కి. ఓకే, ప్రిపేర్ అవ్వండి, ఆల్ ద బెస్ట్. మరి మీరు ఎందుకంత సీరియస్గా మాట్లాడుతున్నారు? సీరియస్గా ఏం మాట్లాడతలే. ఏం లేదా? అమ్మయ్య, నాకు భయం అయింది అనమాట. ఫస్ట్ టైం కాల్ చేసింది. ఫస్ట్ టైం కాల్ చేసి చెప్పండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, కలవట్లేదు. ఇవాళ కలిసింది కదా, హ్యాపీ కదా? మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఫుల్ హ్యాపీ అండి. ఓకే, చెప్పండి. చెప్పండి, మీరే చెప్పాలి. నేను క్వశ్చన్స్ అడిగా కదా, ఆన్సర్స్ తెలుసా? మీ స్మైల్ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆన్సర్స్ చెప్పండి. క్వశ్చన్ నాకు తెలియదండి, క్వశ్చన్ చెప్పండి, చెప్తాను. క్వశ్చన్ వినలేదా నేను అడిగినప్పుడు? వినలేనండి. సరే, చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇది ఈజీ, అందుకే అడిగా. ఓకే, తెలియదండి నాకు. మూన్ మీద కాలు పెట్టిన ఫస్ట్, అంతే. సడన్ గా అడిగితే ఎవరికి గుర్తు రాదులేండి, పర్లేదు. మీరు షో ఎండింగ్ వరకు చూస్తుండండి, అప్పుడు నేను అన్ని చెప్తా, ఓకేనా?
చూస్తున్నామండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెంకట్ కీసర్ నుంచి. ఓకే, ఎందుకు వెంకట్ గారు ఆన్సర్ చెప్పలేదు అని చెప్పి చెప్తా లాస్ట్లో ఇది ఆన్సర్ అని. ఓకే ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్ బాయ్. సో మీరు ఆలోచించండి, చాలా ఈజీ. మనకు ఆల్రెడీ ఫస్ట్ కాలరు సెకండ్ దానికి ఆన్సర్ చెప్పేశారు. మరి అది నాకు తెలిసి కొంచెం కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. మీరు షో చూస్తున్నట్టయితే నెక్స్ట్ కాల్ చేసిన వాళ్ళు నాకు క్వశ్చన్ ఆన్సర్ అన్నీ చెప్పాలి. మరి కాల్ చేయాలంటే నెంబర్స్ మారే కాబట్టి కింద కొత్త నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, అవి చూసి కాల్ చేయండి. అలాగే మీరు ఈ షో మిస్ అయ్యానని ఏం టెన్షన్ పడద్దు, ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఫేస్బుక్లో కూడా వెళ్ళి చక్కగా లైక్స్ కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారంట, చూసేద్దాం. హలో 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 హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాం మేడం, మీ దయ. అంత వద్దులేండి, దయ ఎందుకు. కానీ మీ పేరేంటి? మా పేరు బ్రహ్మానందం రెడ్డి మేడం. బ్రహ్మానందం రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ మేడం. జాబ్ చేస్తున్నారు. ఇవాళ జాబ్కి వెళ్ళాలా? లేదు మేడం, ఇప్పుడు ఇంటికి వచ్చే పని మీద వెళ్ళాలి మేడం, మండే నుంచి. ఓ, మండే నుంచి వెళ్ళాలి. సో ఈ 2 days హ్యాపీ అనమాట, రెస్ట్. అందుకే మేడం మీ టీవీ చూస్తుంటే చాలా రోజులు మాట్లాడగానే కాల్ చేశాం. ఓకే, కాల్ చేశారు ఇన్ని రోజుల తర్వాత. బాగున్నారు కదా మేడం అంతా? ఎస్ సూపర్గా ఉన్నాము. మరి మీరు క్వశ్చన్స్ విన్నారా నేను అడిగినవి? లేదు, ఇప్పుడే చూస్తున్నా, టీవీ చూడలేదు. అయ్యో, ఏం పర్లేదు. మరి రేపటి నుంచి తొందరగా పెట్టండి, స్టార్టింగ్ నుంచి చూడడానికి ట్రై చేయండి. అప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా కదా, మీరు కాల్ చేసి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? సరే, మీకోసం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మూన్ మీద కాలు పెట్టిన ఫస్ట్ వ్యక్తి ఎవరు? మొదటి మూన్ మీద. మూన్ 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 చంద్రుడు చంద్రుడు చంద్రుడు. మరి భూమి మీద మూన్ అన్నాను, మూన్. మూనా? పేరు గుర్తులేదు, ఆప్షన్ చెప్తా మేడం. ఆప్షన్ ఎందుకులేండి, ఎలాగో నేను ఎండింగ్ లో చెప్తాను. సడన్ గా అడిగితే ఇందాక చెప్పాను. ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మహాభారతానికి గల మరో పేరు ఏంటి? రామాయణమా? వామో, నేను ఇక్కడ పడిపోతా కళ్ళు తిరిగి. మహాభారతం ఎక్కడండి, రామాయణం ఎక్కడండి? సూపర్, అసలు బ్రహ్మానందం రెడ్డి గారు మంచి ఆన్సర్ చెప్పారు. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది అనమాట నాకు. కాఫీ తాగారు పొద్దున్న, అందుకే మార్నింగ్ కాఫీ తాగారు మేడం. ఎస్ గో, కాఫీ తాగుతూ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎనీవే సూపర్ ఆన్సర్ చెప్పారు. షో ఎండింగ్ వరకు చూస్తున్నాను, ఓకేనా? క్వశ్చన్ ఆన్సర్ అన్నీ చెప్తా, ఓకేనా? మరి మహాభారతాన్ని రామాయణం అంటారంట. ఇంతెంతవరకు నిజమో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం. మరి నెక్స్ట్ అయితే మీకు ఒక విషయం తెలుసాలేముందో చూద్దాం. మరి జాబ్ అప్డేట్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, జాబ్ నోట్ డౌన్ చేసుకోండి. ఈరోజు జాబ్ వచ్చేసి మనకి IBPS అనమాట. IBPSలో జాబ్స్ పడ్డాయి. అలాగే దీనికి పోస్ట్ వచ్చేసి కోర్ టెక్నికల్, అంటే ఇది గవర్నమెంట్ జాబ్. IBPS కోర్ టెక్నికల్ పోస్టులు పడ్డాయి. మరి దీనికి క్వాలిఫికేషన్ మనకి BVSC, MA ఇంగ్లీష్ హిందీ, ఈ రెండిట్లో ఏం కంప్లీట్ చేసినా పర్లేదు. అలాగే PG డిప్లొమా, ఈ 3 స్ట్రీమ్స్లో ఎవరైనా కంప్లీట్ చేసినా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి లాస్ట్ డేట్ కూడా 9th December, చాలా దగ్గరలో ఉంది. తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మరి దీని వెబ్సైట్ వచ్చేసి మనకి www.iocl.com. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. హ్యాపీగా జాబ్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ డేట్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదైతే జాబ్ అప్డేట్. మరి నెక్స్ట్ అయితే ఈ రోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. మరి ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మనందరి కోసం చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేద్దాం. కూనూరు ఒక అందమైన పర్యాటక ప్రదేశం. బెంగళూరు నుండి 302 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఊటీకి సుమారు 17 కిలోమీటర్లు కలదు. నీలగిరి కొండలలో ఊటీ తర్వాత ప్రసిద్ధి చెందిన హిల్ స్టేషన్ కూనూరు. నగర బిజీ జీవనంతో విసిగి వేసారిన వారికి ఒక ప్రసిద్ధ పిక్నిక్ స్పాట్గా కూనూర్ తప్పక సిఫారసు చేయదగినది. సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున గల కూనూర్ హిల్ స్టేషన్ నుండి
నీలగిరి కొండల అద్భుత దృశ్యాలు చూడవచ్చు. కూనూర్ వెళ్లే మార్గంలోనే మీరు సమయం దొరికితే ఊటీ కూడా సందర్శించవచ్చు. కోరినన్ని ఆకర్షణల కూనూర్ ఎలా చేరాలి? బెంగళూరు నుండి కూనూర్ వెళ్లేవారు ముందుగా స్టేట్ హైవే 17 నుండి మైసూర్, మరల నేషనల్ హైవే 212 పై ప్రయాణించి గుండ్లుపేట్ చేరాలి. బందిపూర్ నేషనల్ పార్క్, గుదలూర్, ఊటీ, అరవంకాడు, వెల్లింగ్టన్ ప్రదేశాలు మధ్యలో తగులుతాయి. ఇండియాలోని వేరే ప్రదేశాల వారు కోయంబత్తూర్కి వెళ్లి అక్కడ నుండి మెట్టుపాలయం చేరాలి. మెట్టుపాలయం నుంచి టాయ్ ట్రైన్లో కూనూర్ చేరవచ్చు, లేదా సుమారు 14 సన్నని వంపులు గల మార్గంలో ఒక అద్దె కారులో ప్రయాణించవచ్చు. అయితే మార్గంలో అనేక సుందర ప్రకృతి దృశ్యాలు వీక్షించవచ్చు. మరి కేరళలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసాం కదా. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు జగందర్. ఓకే జగందర్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను చదువుకుంటామండి. చదువుతుంటారు. మరి చాలా డల్గా ఎందుకు మాట్లాడుతున్నారు? హలో, మీరు పడుకొని లేచారా కంప్లీట్గా? ఇప్పుడే లేచాను. అర్థమవుతున్నది. మీరు అంత డల్గా మాట్లాడితే ఎలా చెప్పండి? సరే, మొత్తానికైతే మీరు నిద్ర మొత్తంలోనే ఉన్నట్టున్నారు. నేను అడిగిన క్వశ్చన్స్ అయినా విన్నారా? ఇప్పుడే టీవీ ఆన్ చేసుకున్నాను. అయితే ఏం పర్లేదు, మీరు చక్కగా ప్లెజెంట్గా టీవీ చూస్తూ ఉండండి. నేను ఎండింగ్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ చెప్తా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కొంచెం నిద్ర మతల నుంచి బయటకు వచ్చి కాల్ చేసి ఫుల్ జోష్గా ఉండండి. వీకెండ్ కదా, మరి ఇంకా డల్గా ఉండద్దు. మరి మార్నింగ్ కాఫీ కాల్ చేసినామంటే ఇంకా జోష్గా మాట్లాడాలి. కాబట్టి కాల్ చేయండి, మరి ఆన్సర్స్ చెప్పడానికి కూడా ట్రై చేయండి. అండ్ నెంబర్స్ అయితే మారే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కాల్ చేయండి. అండ్ ఈ షోని మిస్ అయినట్టయితే చక్కగా యూట్యూబ్లోకి వెళ్ళి అప్డేట్స్ అన్నీ తెలుసుకోండి. అలాగే మరి మీరు ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి చక్కగా లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మనకి చూసేద్దాం వాళ్ళైనా ఆన్సర్ చెప్తారో లేదో, ఎలా ఉన్నారో ఏంటో అడుగుదాం. హలో 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? రాజశేఖర్ అండి. రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరి రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటాను మేడం. ఎక్కడ ఎక్కడ జాబ్ అండి. ఏ ఊర్లో? హలో, సిగ్నల్ లేనట్టుంది. నేను 10 సార్లు 100 సార్లు చెప్తున్నాను, సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడండి అని. హలో, జాబ్ చేస్తున్నాను. ఓకే, మరి నేను క్వశ్చన్స్ అడిగా కదా, విన్నారా? విన్నాను మేడం. ఆన్సర్స్ తెలుసా? అవునండి. చెప్పండి మరి. చంద్రుడిపై మొట్టమొదట అడుగు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. మరి ఫస్ట్ క్వశ్చన్కి మహాభారతానికి మరో పేరు కురుక్షేత్రం. అమ్మో, అసలు ఎక్సలెంట్ చెప్తున్నారు తెలుసా ఒక్కొక్కరు ఆన్సరు. మహాభారతం మొత్తంలో కురుక్షేత్రం అన్నది ఒక అధ్యయనం. నేను మొత్తం ఒక యుద్ధం జరుగుతుంది కదా, అది కురుక్షేత్రం మహాభారతంలో. నేను మహాభారతానికి గల మరో పేరు అడిగాను. మరో పేరు సరే, ఆలోచిస్తూ ఉండండి మీరు. నేను ఎండింగ్లో చెప్తా, ఈ లోపల షో మొత్తం చూస్తూ ఉండండి, ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి చాలా విచిత్రమైన ఆన్సర్స్ చెప్తున్నారు మహాభారతానికి ఆన్సర్స్. ఆలోచిస్తూ ఉండండి, నేను ఇంకా మళ్ళీ చెప్తాను అప్డేట్స్ అని చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడం కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్, మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మొబైల్ రిపేర్. ఓకే, మరి రాజేష్ గారు ఈరోజు నేను క్వశ్చన్స్ అడిగే విన్నారా మీరు? మార్నింగ్ లేచాను. మార్నింగ్ లేచారా?
అవునండి. అంటే అందరం మార్నింగే లేచాము, కానీ మీరు షో స్టార్టింగ్ అప్పుడు లేవలేదు అంతేనా? అవునండి. సో మరి షో ఎండింగ్ కూడా వచ్చేసింది. నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలాగో చెప్పేసే టైం వచ్చింది, చూస్తూ ఉండండి ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ఈవెంట్స్లో ముందుగా త్యాగరాయ గాన సభలో ఏ ఈవెంట్ ఉందో చూద్దాం. అండ్ మనకి ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 6:30కి రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో కేఎస్ఆర్ బాలకృష్ణ శాస్త్రిచే సంగీత విభావరి, ఇదైతే చిక్కడపల్లి త్యాగరాయన గాన సభలో. మరి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి రవీంద్ర భారతిలో అనమాట. మరి రవీంద్ర భారతిలో ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock ఉంది. మరి ఈవెంట్ వచ్చేసి మార్నింగ్ 9:30కి ఉంది. మరి ఈవెంట్ వచ్చేసి భావి భారత నృత్య ప్రదర్శన, ఇదైతే మనకి మార్నింగ్ 9:30 రవీంద్ర భారతిలో. మరి చక్కగా ఈ 2 ఈవెంట్స్తో పాటు మూవీస్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రిచ్ ఎలానే చూద్దాం. మరి ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో ఎంత ఉందో చూద్దాం. మరి హైదరాబాద్లో మనకి 27,000 ఉంది, ముంబైలో 26,530 ఉంది, చెన్నైలో 26,810 రూపీస్. ఇదైతే అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో మనం చూద్దాం. సో మరి ఈరోజు వెదర్ అప్డేట్ ముందుగా హైదరాబాద్లో క్లైమేట్ ఎలా ఉండబోతుంది అంటే మినిమం 14 ఉంది, మ్యాక్సిమం 30 ఉంది. అలాగే కర్నూలులో మినిమం 17, మ్యాక్సిమం 32. అలాగే నెక్స్ట్ మరి తిరుపతిలో మినిమం 20, మ్యాక్సిమం 27 ఉంది. నెక్స్ట్ మనకి విజయవాడలో మినిమం 18, అలాగే మ్యాక్సిమం 28 ఉంది. అలాగే నెక్స్ట్ మనకి విశాఖపట్నంలో మినిమం 21, మ్యాక్సిమం 28 ఉంది. నెక్స్ట్ వరంగల్లో మినిమం 15, మ్యాక్సిమం 30 డిగ్రీ సెంటీగ్రేడ్. అండ్ ఇదైతే ఇప్పుడు దాకా ఉన్న వెదర్ అప్డేట్. మరి చూసాం కదా, చక్కగా అప్డేట్స్ అన్నీ అయిపోయి ఇంకా మిగిలిన అలా క్వశ్చన్స్కి ఆన్సర్ మాత్రమే. ఫస్ట్ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మహాభారతానికి గల మరో పేరు ఏమిటి? దీనికి రామాయణం కాదు ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి జయ సంహిత ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏమొచ్చి చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి చూసారు కదా, చక్కగా 2 questions 2 answers వీటితో పాటు అప్డేట్స్ అన్ని చూసాం. చక్కగా కాల్స్తో కూడా మాట్లాడేసాం. మళ్ళీ రేపటిదాకా వెయిట్ చేస్తుండండి, ఎందుకంటే మీ ప్రియ మీ ముందుంటుంది చాలా అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV. We are 99%. Bye bye. దసరా నాడు ఒకప్పుడు చనిపోదాం అనుకున్నాం మన దసరా అప్పుడు, కానీ ఒకసారి తెలంగాణ సీఎం వచ్చింది కదా, ఆయన కలిసి మన ఆపద